నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం పురాణాల్లోని అత్యంత అద్భుతమైన ఆసక్తికరమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. అదేంటంటే గంధమాదన పర్వతం మీద జరిగిన ఒక చారిత్రక కలయిక. అవునండి, ఇది కేవలం బలానికి సంబంధించిన కథ మాత్రమే కాదు సుమా. అహంకారం అలాగే వినయం, ఈ రెండింటి మధ్య జరిగిన ఒక గొప్ప సంఘర్షణ. అసలక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, గాలిదేవుడైన వాయుదేవుడికి పుట్టిన ఇద్దరు మహాపరాక్రమవంతులు, ఎవరూ ఓడించలేని అజేయులైన ఆ ఇద్దరు కుమారులు ఒక్కసారిగా ఒకరికొకరు ఎదురుపడితే ఏమవుతుంది? బలం గెలుస్తుందా లేక అనుభవం గెలుస్తుందా? అసలు ఈ అత్యున్నతమైన బలపరీక్షలో ఏం జరిగిందనేది మనమిప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒకరోజు ద్రౌపదీదేవి భీమసేనుడు విహరిస్తున్నప్పుడు గాలికి ఎక్కడ్నుంచో ఒక అద్భుతమైన తామర పువ్వు ఎగురుకుంటూ వచ్చి పడింది. చూడండి, అదేదో సామాన్యమైన పువ్వు కాదు, 1000 బంగారు రేకులతో ఎంతో అపారమైన సుగంధాన్ని వెదజల్లుతున్న సౌగంధికా పుష్పం. అది చూడగానే ద్రౌపది మురిసిపోయింది. తనకు అలాంటివి మరికొన్ని కావాలని భీముణ్ణి కోరింది. ఇంకేముంది, భార్య కోరిక తీర్చడానికి భీముడు ఎంతో ఉత్సాహంగా ఆ పువ్వుల సరోవరాన్ని వెతుక్కుంటూ బయల్దేరాడు. అలా బయల్దేరిన భీముడి బలం ఎలాంటిదో చెప్పడానికి ఇక్కడ 100 అనే సంఖ్య ఒక ప్రతీక. భీముడు ఒక మదపుటేనుగులా దారిలో ఉన్న చెట్లను విరిచేస్తూ, తీగలను తెంచేస్తూ గంధమాదన పర్వతం మీద వీరోచితంగా అడుగులు వేస్తున్నాడు. ఆ ఉత్సాహంలో అతను తన శంఖాన్ని ఒక్కసారిగా గట్టిగా పూరించాడు. ఆ శబ్దానికి అడవిలోని ప్రాణులన్నీ గజగజ వణికిపోయాయి. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే 100 పిడుగులు ఒకేసారి పడితే ఎంత పెద్ద శబ్దం వస్తుందో, ఆ శంఖనాదం అక్షరాల అంత భయంకరంగా ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని గమనించాలి. ఒకవైపు కొండలను సైతం పిండి చేయగల భీముడి విధ్వంసకరమైన ఆవేశపూరితమైన బలం, మరోవైపు చూస్తే ఆ సన్నటి కాలిబాటలో దారికి అడ్డంగా తన తోకను పెట్టి ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక ముసలికోతి. చూట్టానికి ఎంతో విచిత్రంగా ఉంది కదూ. భీముడి ఆవేశానికి, ఈ వృద్ధ వానరానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇక్కడ కథలో ఒక ఊహించని మలుపుకి దారితీసింది. ఆ దారికి అడ్డంగా ఉన్న కోతిని చూసి భీముడు గట్టిగా గద్దించాడు. అప్పుడు ఆ కోతి కళ్ళు తెరిచి ఎంతో నిదానంగా ఏమందంటే, అయ్యా, నీకు కనీస భూతదయ లేదు. మనుష్యుడువై ఉండి కూడా ఒక సాధువు జంతువు నిద్రపోతుంటే ఇలా శంఖమూది భయపెడతావా? జంతువులకు ధర్మం తెలియకపోవచ్చు, కాని నీక్కూడా తెలియదా? అంటూ చాలా సున్నితంగా చురకలు అంటిస్తూ మందలించింది. ఏ మాటలు భీముడి ధర్మజ్ఞానాన్ని సూటిగా ప్రశ్నించాయి. ఆ ప్రశ్న వినగానే భీముడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. తాను వాయుపుత్రుడనని, కుంతీదేవి కుమారుడనని ఎంత గర్వంగా గొప్పలు చెప్పుకున్నాడంటే, ఏకంగా రామాయణ కథను ప్రస్తావించి ఆనాడు హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడో తాను కూడా ఇప్పుడు ఈ కోతిపైనుంచి అలాగే సునాయాసంగా దూకి వెళ్లగలనని హెచ్చరించాడు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అలాగే హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, తాను ఎవరికి రామాయణ కథ చెబుతున్నాడో, ఎవరి గురించి గొప్పలు చెబుతున్నాడో సాక్షాత్తు ఆ భీముడికి ఏమాత్రం తెలియదు. ఇక్కడే ఈ ఘట్టంలో అత్యంత కీలకమైన, ఆశ్చర్యకరమైన మలుపుంది. ఆ వానరం చాలా ప్రశాంతంగా, అంత దూకడమెందుకు నాయనా, నేను ముసలివాడిని, నా తోకను పక్కకు జరిపి నువ్వే వెళ్ళిపో అని చెప్పింది. భీముడు సరేనని తన గదను పక్కనపెట్టి తన చేతులతో ఆ తోకను ఎత్తడానికి ప్రయత్నించాడు. తన సర్వశక్తులు ఒడ్డి ఊపిరి బిగబట్టి లాగాడు. కాని ఆశ్చర్యం, ఆ వృద్ధవానరం తోకను కనీసం ఒక్కటంటే ఒక్క అంగుళం కూడా కదపలేకపోయాడు. ఆ బలం తిరగబడి భీముడు బూర్లా కింద పడిపోయాడు. అప్పటిదాకా ఉన్న అతని అహంకారం మొత్తం ఒక్కసారిగా పటాపంచలైంది. సరిగ్గా అప్పుడే ఆ వృద్ధవానరం తన అస్సలు రూపాన్ని బయటపెట్టింది. భీమసేన, నేనే హనుమంతుణ్ణి. భూమిమీద శ్రీరాముని కథ ఎంతకాలం నిలిచి ఉంటుందో అంతకాలం నేను చిరంజీవిగా ఉంటానని రాములు నాకు వరమిచ్చాడు అని పలికాడు. ఆ మాట వినగానే భీముడికి ఒక్కసారిగా జ్ఞానదయమైంది. తమ ఇద్దరి తండ్రి వాయుదేవుడే అన్న భావద్వేగంతో ఆ అన్నదమ్ములిద్దరూ అత్యంత ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఇది నిజంగా అద్భుతమైన క్షణం. సోదరుని మీదున్న ప్రేమతో భీముడు ఒక చిన్న కోరిక కోరాడు. త్రేతాయుగంలో సముద్రాన్ని దాటినప్పుడే ఆ అద్భుతమైన మహారూపాన్ని తనకు ఒక్కసారి చూపించమని ప్రాధేయపడ్డాడు. కాని హనుమంతుడు చిరునవ్వు నవ్వి అది సాధ్యం కాదన్నాడు. ఎందుకంటే అది త్రేతాయుగం, ఇప్పుడు మనమున్నది ద్వాపరయుగం.
కాలం మారుతున్న కొద్దీ ధర్మం, దైవ రూపాలు రెండూ మారిపోతాయి అంటూ కాలచక్రం గురించిన ఒక గొప్ప వేదాంతాన్ని అక్కడ బోధించడం ప్రారంభించాడు. ఈ కాలచక్రంలో యుగాల మార్పును మనమొకసారి గమనిస్తే కృతయుగంలో ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు శ్వేతవర్ణంలో అంటే తెలుపు రంగులో ఉంటాడు. ఇక త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలకు పడిపోతుంది. స్వామి ఎరుపు రంగులో ఉంటాడు. ద్వాపరయుగంలోకొచ్చేసరికి ధర్మం 2 పాదాలపై నడుస్తుంది. శ్రీకృష్ణుడు నీలవర్ణంలో లోకాన్ని రక్షిస్తాడు. ఇక రాబోయే కలియుగంలో ధర్మం కేవలం ఒంటిపాదంపై మాత్రమే నడుస్తుంది. అప్పుడు స్వామి పసుపు వర్ణంలో ఉంటాడని హనుమంతుడు ఎంతో స్పష్టంగా వివరించాడు. ధర్మం నశించే కలియుగం గురించి వినగానే కాస్త భయం వేస్తోంది కదూ. కాని దానికి భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ హనుమంతుడు ఒక గొప్ప ఊరటనిచ్చాడు. కలియుగంలో పాపం ఎంత సులభంగా జరుగుతుందో పుణ్యం కూడా అంతే సులభంగా వస్తుందట. ఎవరైనా త్రికరణ శుద్ధిగా ఒక మంచి పని చేయాలని మనసులో కేవలం ఆలోచించినా చాలు, వారికి ఎంతో గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక సాధకులకు ఈ కలియుగం ఒక గొప్ప వరంలాంటిదే. అయితే భీముడి బలవంతం మేరకు హనుమంతుడు చివరకు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ రూపం చూస్తే అక్షరాలా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆకాశాన్ని దాటిపోయిన ఎత్తు, కాల్చిన ఇనుప పెనంలా ఎర్రగా వెలుగుతున్న ముఖం, అన్ని దిక్కుల చివర్లను తాకుతున్న అపారమైన తోక. ఆ అరివీర భయంకరమైన రూపాన్ని కళ్ళారా చూడలేక మహారాజులనే గడగడలాడించే ఆ భీమసేనుడు సైతం భయంతో కళ్ళు మూసుకుని, స్వామీ, దయచేసి మీ రూపాన్ని ఉపసంహరించండి అని వేడుకున్నాడు. ఆ తర్వాత కౌరవులు పెడుతున్న కష్టాలు చూసి తానొక్కడనే వెళ్లి హస్తినాపురాన్ని నాశనం చేస్తానని హనుమంతుడు ముందుకొచ్చాడు. కాని క్షత్రియధర్మం ప్రకారం తామే ఆ యుద్ధం చేస్తామని భీముడు సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు హనుమంతుడు సంతోషించి కొన్ని అద్భుతమైన వరాలు ఇచ్చాడు. యుద్ధంలో నన్ను తలుచుకోగానే నేను వస్తాను. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై ఉన్న జెండామీద నేను కొలువై ఉండి ధర్మం పక్షాన పోరాడుతున్న పాండవులకు ఖచ్చితంగా విజయం చేకూరిస్తాను అని మాటిచ్చాడు. ఇలా హనుమంతుని ఆశీస్సులు పొందిన భీముడు ఎట్టకేలకు సౌగంధికా పుష్పాలు ఉన్న కుబేరుని సరోవరాన్ని చేరుకున్నాడు. కాని ఇక్కడ ఊహించని మరో అడ్డంకి. 1,00,000! అవును, ఏకంగా 1,00,000 మంది రాక్షసులు ఆ సరోవరాన్ని కాపలా కాస్తున్నారు. ఆ పువ్వులు కావాలంటే ముందుగా తమ ప్రభువైన కుబేరుణ్ణి బ్రతిమాలి అడుక్కోవాలని ఆ రాక్షసులు భీముడిని ఆజ్ఞాపించారు. కాని హనుమంతుణ్ణి కలవక ముందున్న అహంకారం వేరు, ఇప్పుడు భీముడికున్న ఆత్మవిశ్వాసం వేరు. క్షత్రియులు ఎవరినీ యాచించురు, బలముంటే నాతో యుద్ధం చేయండి అని గర్జించిన భీముడు ఆ రాక్షస వీరులందరినీ ఒంటరిగా ఎదిరించి ఓడించాడు. ఈసారి గర్వం కాకుండా కేవలం ధర్మబద్ధమైన తన శక్తితో సరోవరంలోకి ప్రవేశించి ద్రౌపది కోరిన ఆ సౌగంధికా పుష్పాలను సగర్వంగా సాధించాడు. భీమ హనుమల కలయిక కేవలం ఏదో ఒక పౌరాణిక ఘట్టం మాత్రమే కాదు. అపారమైన బలమున్నప్పుడు అహంకారం రావడం సహజం. కాని ఆ బలాన్ని వినయంతో ఎలా నియంత్రించుకోవాలో ఈ కథ మనకు స్పష్టంగా తెలియచేస్తోంది. ముగించే ముందు ఒక ప్రశ్న. అసలు నిజమైన వినయంతో ముడిపడినప్పుడు ఈ అపారమైన భౌతిక బలం ఎలా రూపాంతరం చెందుతుందో ఒక్కసారి లోతుగా ఆలోచించండి.